వర్ణమాలలో అన్నిటికంటే మొట్టమొదటి అక్షరం కా. కనుకనే కావచ్చుననుకుంటా ఈ జీవితానికి, ఈ ప్రపంచానికి అన్నిటికంటే మహత్తరమైన గుణమే కర్మ. ఇక ఈ కర్మ అంటే ఏమిటి? పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు మనుషులు ఏ పనులైతే చేస్తారో అవన్నీ కూడా వారి కర్మలే. కర్మ ఏదైనా కావచ్చు. దయతో వేసిన భిక్ష కావచ్చు, కపట దృష్టితో చెప్పే మాట కూడా కావచ్చు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ధర్మస్థాపనకు సారథి గురించి. తనకుండాల్సిన అతి ప్రధానమైన గుణం కర్మే కాగలదు. అందుకని నేను అన్వేషిస్తున్నది వీరుడి గురించి కాదు, కర్మవీరుడి గురించి. ఎందుకంటే ఈ రథానికి పగ్గాలైనా ప్రపంచానికి ఇరుసైన రెండింటినీ తను మాత్రమే చూసుకోగలడు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఒక్కటే, ఈ స్వయంవరంలో ఎవరు తమ కర్మని నియమ నిష్టలతో చేసేవారనేది. ఆ కర్మయోధుడు ఎవరో తెలుసుకుందాం. రాధాకృష్ణ.